ఎస్సీ వర్గీకరణ పోరాట ముసుగు ధరించి పబ్బం గడుపుతూ వర్గీకరణ అడ్డుకుంటున్న వారికి రాళ్లతో సమాధానం చెబుతామని దేవాని సతీష్ మాదిగ హెచ్చరించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా జరిగిన మొట్టమొదటి ఎంఆర్పీఎస్ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో ఎంఆర్పీఎస్ ప్రారంభించిన దగ్గర నుండి వర్గీకరణ ఉద్యమంలో పోరాడుతున్న తెలుగు రాష్ట్రాల ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ ప్రారంభ దశలో తామంతా కలిసి మందకృష్ణ మాదిగ నాయకుడిగా ఎన్నుకొని వర్గీకరణ ఉద్యమంలో ముందు వరుసలో ఉంచామని అన్నారు. కానీ మందకృష్ణ మాదిగ వర్గీకరణ పోరాట ముసుగులో రాజకీయ పార్టీలతో అంటకాగుతూ అంతర్గతంగా వర్గీకరణ ప్రక్రియను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా మాదిగలను నిల్చోబెట్టాలి. మాదిగలందరూ ఆ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద మీటింగ్ పెడతాడు, పెద్ద గలాట చేస్తాడు. ఆ సమయంలో వచ్చి రోడ్డు బస్సులు కార్లు తగలబెట్టేసి ఈ కులం జాతి మొత్తం కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది. మీకు ఉదాహరణ చెప్తా. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఆంధ్ర వచ్చాడు. పాపం ఏదో కింద మీద పడి ఈ రామకిషోర్ మంత్రిగా ఉన్నాడు, చాలా కీలకంగా ఉన్నాడు. చీఫ్ అమ్మాడు చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రి కూడా వీకేసాడు. అయిపోతే కదా మళ్ళీ ఆంధ్ర వస్తూ ఉంటు మాలో ఎవరికి ఎంట్రెన్స్ లేదు. తగలబెడతారంట అంటే మొన్న ప్రభుత్వం ఓపెన్ గా చెప్పాడు 10 సంవత్సరాల ఎంట్రెన్స్ వల్ల. మళ్ళీ జగన్ తెచ్చాడు, జగన్ కలిసి అలవాటు చేశాడు. జగన్ ఇంకోసారి వచ్చా దీన్ని చేస్తాను అన్నాడు. జగన్ అడుగు పెట్టల. నేను చెప్తాను, జగన్ 5 సంవత్సరాలు ఆంధ్రాలో అడుగు పెట్టలేదు. వర్గీకరణ వచ్చింది. మందకృష్ణ మాదిగ అధ్యక్షుడిగా ఆయన కింద పనిచేసిన మొత్తం నాయకులు ఈరోజు ఇక్కడ సమావేశమైన 30 సంవత్సరాల ఉద్యమకారులు ఇక్కడ ఉన్నారు. అందరూ ఒక్కడే ఈరోజు చిన్నపిల్లల్ని పెట్టుకొని పక్కన ఉన్నాడు. ఇన్ని రోజులు కావాలా వర్గీకరణ అన్నోళ్ళు నేడు వద్దనే మాట మాట్లాడుతున్నారు. మేము ఈరోజు మొత్తం పూర్తిగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తులు ప్రధానంగా కోకనివేర్, ఆ రోజున్న మొట్టమొదటి కోకనివేర్ అయిన కృపాకర్ మాదిగ, ఆ రోజు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలైన మేరీ మాదిగ, మరియు మొత్తం సీనియర్స్ అందరూ ఈరోజు ఆంధ్ర నుంచి చిట్టిబాబు గారు, అదే రకంగా మన ప్రకాష్ గారు, అందరు ఇక్కడ అన్ని ఆ ప్రాంతం ఈ ప్రాంతానికి సంబంధించిన అందరూ సీనియర్స్ ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు మేము మాట్లాడుకున్న అంశం ఏంటంటే ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వము ఎస్సీ రిజర్వేషన్ను ఉపవర్గీకరణ చేస్తూ సెమీ అఖ్తర్ గారు ఇచ్చిన రిపోర్టు ప్రకారము ఈ మార్చి నెలలో అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణ చేస్తున్నందుకు మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరియు యావత్తు అసెంబ్లీకి, మరియు దామోదర్ రాజనరసింహ గారికి అందరికీ కూడా కృతజ్ఞత తీర్మానం చేయడం జరిగింది. ఇక్కడ అదే రకంగా వర్గీకరణను వ్యతిరేకించే ఏవడైనా మావోడైనా పరాయోడైనా చెప్పులతోన రాళ్లతోన సమాధానం చెప్పాలని చెప్పేసి అని కూడా తీర్మానం చేయడం జరిగింది. మావోడైనా పరాయోడైనా వర్గీకరణను వ్యతిరేకిస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి అని మేము తీర్మానం చేయడం జరిగింది. అదే రకంగా తరిమి కొడతాం. ఇక